పండక్కి మీ ఆయన నీ ఇంటికి తీసుకురావే. మీ అమ్మ పవర్ ఏంటో మీ ఆయనకి చూపిద్దాం. అమ్మా, ఆ తింగరోడు పండక్కి రాడంట. నేనొచ్చేస్తా, మనిద్దరం ప్రశాంతంగా పండగ చేసుకుందాం. అల్లుడు రావట్లేదా? ఏమైందే? ఎవరిని పిలిస్తే వాళ్ళే వెళ్ళాలంట. నువ్వు ఆయనకు ఫోన్ చేయలేదు కదా, అందుకే ఆయన రాడంట. అదేంటే? అర్థం కాలేదా? సమానత్వం. అయినా ఆయన వస్తే అదో టార్చరే బాబు. ఈ మధ్య మరీ పెరిగిపోయింది. ఏం చేశాడు? మొన్న సినిమాకెళ్ళాము. సినిమా స్టార్ట్ అయిన అరగంటకి థియేటర్ లోపలికెళ్ళాము. కాబట్టి సినిమా అయిన అరగంట వరకు బయటికి రానని కూర్చున్నాడు. స్టాఫ్ వచ్చి మెడ పట్టుకుని బయటికి గెంటేసే వరకు బయటికి రాలేదు తెలుసా? అందుకే పండక్కి అల్లుడు మన ఇంటికి రావాలి. ఇంత చెప్పాక కూడానా? మీ ఇంటికొచ్చినప్పుడు వాడు పెట్టిన సమానత్వం టార్చర్కి గట్టిగా రిటర్న్ గిఫ్ట్ ప్లాన్ చేశాను. సూపర్ అమ్మ. నువ్వు వాడి సరదా తీరుస్తానంటే నా సంపూర్ణ మద్దతు మొత్తం నీకే. ప్రపంచంలో అత్తతో పెట్టుకున్న అల్లుడు ఎవ్వడూ గెలవలేదు. నాతో అంత ఈజీగా. అత్త అల్లుడిని మర్డర్ చేయించింది. కూతురికి పుట్టిన బిడ్డను చూడటానికి అల్లుడు సూర్య కిరణ్ హాస్పిటల్ కి వచ్చాడు. అయితే టీవీ సౌండ్ తగ్గించు. అలాగే రత్నం. హలో అత్తగారు, బాగున్నారా? అల్లుడు గారు, మీరు అమ్మాయి పండక్కి తప్పకుండా ఇంటికి రావాలి. అదేంటది? నేను బాగున్నారా అని అడిగాను, మీరు తిరిగి అడగలేదు. నీకేం పోయే కలవరా? నువ్వు బానే ఉంటావు. నీతో ఉన్న వాళ్ళు నరకం అనిపిస్తారు. నీ సమానం. సారీ బాబు. బాగున్నావా? ఇది సమానత్వం. మీకు మీ సమానత్వానికి ఏ లోటు రాకుండా చూసుకుంటాం. పండక్కి రండి బాబు. ఎంత మంచివారు అత్తగారు మీరు. ఇప్పుడే వచ్చేయమంటారా? ఆహాహా, మీరు అమ్మాయితో పాటు సమానత్వంగా వచ్చేయండి. సరే అండి. అమ్మా, బావకి బాక్సులు బద్దలు కొట్టే ప్రోగ్రాంలో నేను కూడా పార్టిసిపేట్ చేయొచ్చా? ఒరేయ్, మనకి రానిది మనం ట్రై చేయకూడదురా. అవన్నీ చూసుకోవడానికి ఇంట్లో ఆడోళ్ళు ఉన్నారుగా, మనకెందుకు? అమ్మా, ముందు నాన్నకి బాక్సులు బద్దలైపోవాలి. నాకెందుకులే, పైకి వెళ్ళి ఉడియాలు ఎండేసుకుంటాను. ఇదిగో రిమోట్. అంజు, అమ్మా ఎలా ఉన్నావే? బాగున్నాను. నువ్వు? బాగున్నా. అల్లుడేడే? బస్ స్టాండ్ లో ఉండిపోయాడు. ఎందుకు? నువ్వెళ్ళి అత్తగారిని పంపించు అని నా నోట ఎక్కించి పంపించాడు. నేనెందుకే? ఏమో, అలిగి కాంప్లెక్స్ లో కూర్చున్నాడు. వాడు సావని నేను వెళ్ళి ఫ్రెష్ అవుతా. అలా అయితే నా రివెంజ్ ఏమైపోవాలి. హలో హలో, అల్లుడు గారు ఇంటికి రానన్నారంట. లాస్ట్ టైం మీరు మా ఇంటికి వచ్చినప్పుడు నేనే కదా మిమ్మల్ని బైక్ మీద పిక్ చేసుకుని వెళ్ళాను. నేను వచ్చినప్పుడు మీరే కదా బైక్ మీద పిక్ చేసుకుని వెళ్ళాలా. అయినా సమానత్వం ఎవరికి పాటించడం తెలియట్లేదు. నాకు బండి నడపడం రాదల్లుడు గారు. నేను వచ్చేలోపు మిమ్మల్ని బైక్ నేర్చుకోమని చెప్పాను కదా. ఏంటి ఈ వయసులోనా? సరే మావయ్యని పంపిస్తాను. మావయ్యని పంపిస్తారా? సమానత్వం ఎలా అవుద్ది? సమానత్వం అవుతుందిరా బాబు. అదే అల్లుడు గారు అంటే భార్యాభర్తలిద్దరూ సమానమే అంటారు కదా. నేనొచ్చినా మావయ్య వచ్చినా సమానమే అవుతుంది. అలా అయితే సమానత్వం అవుద్ది. సరే అండి, వెయిట్ చేస్తా. సరే అల్లుడు గారు, పంపిస్తున్నా. ఏంటలా నిలబడి చూస్తున్నారు? వెళ్ళి ఆ సైకోగాన్ని తీసుకురండి. వీడొక శాడిస్ట్. అల్లుడు గారు, అల్లుడు గారు రండి. ఏమైంది బాబు, ఆగారు? మీరు ఎప్పుడొచ్చారని అడగలేదు అత్తగారు. ఎప్పుడొచ్చారు అల్లుడు గారు? ఇప్పుడే వచ్చాను అత్తగారు. ఏమండి, అల్లుడు గారు లోపలికి తీసుకెళ్ళండి. అది బాబు వెళ్దాం రండి.